హలో ఎవ్రీవన్, లెట్ us ప్రిపేర్ ఎగ్ ఉడచా గ్రేవీ కర్రీ. ఇది మద్రాస్లో చాలా ఫేమస్ అండ్ ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో కూడా ఇక్కడ చూద్దాం. మా అమ్మ అయితే చాలా ఈజీగా సింపుల్గా ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇప్పుడు నా స్టైల్లో ప్రిపేర్ చేద్దాం. సో దీనికి కావాల్సినవి ఇక్కడ చూపించినవి ఎగ్స్, ఆనియన్స్, టమాటోస్, కాజు, కరివేపాకు, కొత్తిమీర అండ్ చిల్లీపా. సో ఒక బ్లెండర్ తీసుకొని ఇందులో మనం టమాటోస్, కాజు, కొంచెం జీరా అండ్ కొంచెం అల్లం వేసి బాగా ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ కాజు కర్రీకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇస్తుంది. స్పెషల్గా మసాలా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం వెల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర అండ్ 2 గ్లూస్ లైక్ లవంగాలు వేస్తున్నాం కాబట్టి ఇది మసాలా గ్రేవీ కూడా సరిపోతుంది. వీటన్నిటిని ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ కర్రీ రావాలంటే ఈ కన్సిస్టెంట్లో ఇలా గ్రైండ్ చేసుకుంటే ఫైనల్లీ పేస్ట్లా ఉంటుంది. ఇప్పుడు ఒక కుకింగ్ బౌల్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ అండ్ కరివేపాకు వేసి బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఆనియన్స్ మొత్తం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసి బాగా కలుపుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో కింద మాడకుండా కలుపుకొని మూత పెట్టాలి. అరౌండ్ ఇంకో 5 minutes కుక్ చేయాలి. ఇది కుక్ చేయడం చాలా సింపుల్. బ్యాచిలర్స్ లాంటి వాళ్ళు ఆర్ ఇమీడియట్ లంచ్ బాక్స్ ఆర్ ఆఫీస్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది. ఇలా బాగా కుక్ అయ్యి టమాటోస్, జింజరు దీన్ని పచ్చివాసన అంతా పోయాక కొంచెం 1 spoon సాల్ట్ అండ్ కొంచెం పసుపు అండ్ కారం ఒక 1.5 spoon వేసుకొని బాగా కలపాలి. గ్రేవీ మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసుకున్నాం కాబట్టి అందులో కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని ఇంకో 2 minutes మూత పెట్టుకోవాలి. ఇలా కర్రీలో బబుల్స్ వచ్చి ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత కొంచెం కస్తూరి మేతి వేసుకొని ఎగ్ ఒక చిన్న గిన్నెలో పగలగొట్టుకొని స్లోగా వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 4 యూజ్ చేస్తున్నాను. ఇలా ఎగ్ని ఒక బౌల్లో పగలగొట్టుకొని వేసుకోవడం వల్ల ఒక యూనిక్ షేప్ వస్తుంది. అంతేకాకుండా ఎగ్ ఫ్రెష్గా ఉందా లేదా అని కూడా మనం తెలుసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ అన్నీ ఎన్ని కావాలో అన్ని వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లోని అరౌండ్ 7 to 8 minutes కుక్ చేయాలన్నమాట. ఎగ్ మొత్తం ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయింది అండ్ ఆ మసాలా గ్రేవీ మొత్తం ఎగ్ పడుతుంది.
సో ఎంతో టేస్టీ అయిన మద్రాస్ ఉడచ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. నా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇది చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో చేసుకున్నాం కాబట్టి అడుగు మాడకుండా గ్రేవీలాగా చేసుకున్నాం. దీని పులుసు కూడా చేసుకుంటారు, బట్ నేను ఇక్కడ గ్రేవీలా కూడా చేశాను. దీన్ని రైస్ ఆర్ రోటీస్తోని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎగ్ పగలగొట్టుకొని సింపుల్ అండ్ వెరీ ఈజీ మెథడ్లో మనం ఈ ఎగ్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇఫ్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you everyone.